కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి టీటీడీలో వైసీపీ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని ఇప్పటికే మనం ఆరోపించడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతిలో అనేక ఆరోపణలు వచ్చాయి. అది అన్యమతస్తులు ఉన్నారని కానివ్వండి, లేదా ఫుడ్ సక్రమంగా లేదని కానివ్వండి, లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కానివ్వండి, ఒకటి కాదు రెండు కాదు అనేక విమర్శలు అయితే వచ్చాయి. తాజాగా నిన్న చంద్రబాబు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హిందువులందరూ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పనుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు మనకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే లడ్డూలలో తిరుమల శ్రీవారి లడ్డు కూడా ఒకటి. దానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఇతర దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినా కానీ ఆ ప్రసాదాన్ని మనం ఇస్తామంటే అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి లడ్డు. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వాడారు అనే వార్త ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ, మనం గతంలో మీకు గుర్తుందో లేదో, గత 5 ఏళ్ల సమయంలో లడ్డు సైజు తగ్గిందని, అలాగే లడ్డూలో నాణ్యత తగ్గుతుందని చెప్పి అనేక ఫిర్యాదులు భక్తులు ఇవ్వడం జరిగింది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మీరు ఇప్పుడు వెళ్ళినా కానీ కనపడుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో న్యూస్ ఛానల్స్లో కథనాల కింద కూడా వచ్చాయి. ఎందుకు టీటీడీలో లడ్డు ప్రసాదం సైజు తగ్గుతుంది, ఎందుకు దాంట్లో ఈ టేస్ట్ తగ్గుతుంది అని రకరకాల కథనాలు వచ్చాయి. అసలు విషయం ఏంటయ్యా అంటే, గత వైసీపీ హయాంలో ఆ తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యి వాడాలి మనం. దానికి బదులు జంతువుల కొవ్వు వాడారట. అత్యంత దారుణమైన విషయం ఇది. ఇది వింటేనే ఒళ్ళు గగురు పొడి చేస్తుంది. హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహవేశాలకు లోనవుతున్నారు. తిరుమలని ఇంత అపవిత్రం చేశారా టీటీడీ హయాంలో, వైసీపీ హయాంలో టీటీడీని ఇంత భ్రష్టు పట్టించారా అని చెప్పి ఈరోజు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. టీటీడీలో వాస్తవానికి అన్నీ కూడా నాణ్యత చెకప్ అనేది జరిగిన తర్వాతే వంట పదార్థాలన్నీ నాణ్యత చెకప్ జరుగుతాయి. లడ్డు ప్రసాదం నాణ్యత చెకప్ జరుగుద్ది, అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఈ నాణ్యత చెకప్ అనేది కూడా తూతూ మంత్రంగా మారింది. గతంలో రైసు విషయంలో కూడా అనేక వివాదాలు వచ్చాయి. టీటీడీలో వాడుతున్నటువంటి రైసు బాగోవటం లేదు, అసలు ఎప్పుడు తీసుకునే దగ్గర నుంచి కాకుండా వేరొక చోట నుంచి తీసుకుంటున్నారు, రైసు బాగోవటం లేదని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఫుడ్లో టేస్ట్ తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. టీటీడీకి సంబంధించి గతంలోనే ఒకసారి నాణ్యత చెకప్కు పంపిన సమయంలో దీంట్లో కల్తీ నెయ్యి వాడుతున్నారని రిపోర్ట్ వచ్చినట్టుగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా గతంలో ఏదైతే బోర్డు పంపారో జూలై 22, 2024లో శ్రీవారి ప్రసాదానికి వాడిన నెయ్యిని నేషనల్ అగ్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ NABLకి పంపితే అక్కడ అందులో కల్తీ నెయ్యి వాడుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తిరుగుతుంది. అంటే నాడు టెస్టింగ్కి పంపిన సమయంలోనే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. 1 of the 5 suppliers has not matched the standards and ఆల్సో సప్లైడ్ అడల్టరేటెడ్ జీ అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే వైసీపీ హయాంలో నాణ్యత ఎందుకు తగ్గింది అనే దానికి ప్రధాన సమాధానం ఏంటంటే, నాడు కల్తీ నెయ్యిని వాడారు అని వాళ్ళే చెప్తున్నారు. కానీ వాడింది అసలు నెయ్యే కాదు. అంతకుముందు వేరొక కంపెనీ నుంచి నెయ్యిని తీసుకునేవాళ్ళు. తరువాత వైసీపీ వచ్చిన తర్వాత ధర్మారెడ్డి హయాంలో దానికి బదులు వేరొక నెయ్యిని వాడటం మొదలు పెట్టారని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చాయి. ఎందుకు దీన్ని వాడలేదంటే, వీళ్ళు తక్కువ రేటుకి అడిగితే వాళ్ళు నాణ్యతలో మేము రాజీ పడి తక్కువ రేటుకి ఇవ్వలేము, అందులో తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఇచ్చే నేతిలో మేము రాజీ పడలేమని చెప్తే, మీరు కాకపోతే ఇంకొకరి నుంచి తీసుకుంటామని చెప్పి ఎవరో తమిళనాడు నుంచి ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాడటం మొదలు పెట్టారు. అప్పటి నుంచే ఎప్పుడైతే ఇక్కడ నెయ్యి కాంట్రాక్టర్ని మార్చారో అప్పటి నుంచే లడ్డు నాణ్యతలో తేడా వచ్చింది, దాని టేస్ట్లో తేడా వచ్చిందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు సక్రమంగా సాగుతున్నటువంటి దాన్ని ఎందుకు తప్పించారు? ఒకవేళ మనం ఏదైనా ఒక సంస్థను తప్పించాలి అంటే దానికి ప్రధాన రీజన్ ఏదో ఒకటి ఉండాలి. ఒకవేళ నిజంగా వీళ్ళు ఏదైనా కల్తీ చేసో లేకపోతే నాణ్యమైన నెయ్యి ఇవ్వకపోతేనో మనం చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తుంటే, కాదు మాకు ఇంకా తక్కువ రేటుకి కావాలంటే నెయ్యిని కల్తీ చేయాలి. తక్కువ రేట్ అంటే ఏంటి? నెయ్యిని కల్తీ చేయాలి. అందులో డాల్టానో జంతువులు కొవ్వో ఏదో ఒకటి కలిపితే కానీ అది తక్కువ రేటుకు రాదు. వాళ్ళు అలాగే ఇవ్వని అన్నారు కాబట్టి మీరు తమిళనాడు నుంచో లేదా ఒక్కో చోట నుంచో ఒక్కొక్క సంస్థకి కాంట్రాక్ట్కి ఇచ్చారు. సరే, ఏ సంస్థకి ఇచ్చినా వాళ్ళు ప్యూర్ జీగానే ఇచ్చుండుంటే ఈరోజు నో ప్రాబ్లం. చంద్రబాబు గారికి టీటీడీ కులదైవం మనకు తెలుసు. వెంకటేశ్వర స్వామి చంద్రబాబు గారి కులదైవం. అలిపిరి దాడి సమయంలో కూడా ఆయన ఆశీస్సులతోనే బయటపడ్డానని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటారు.
అందులో టీటీడీ విషయంలో చంద్రబాబు గారు ఎంత ఆ భక్తి శ్రద్ధలతో ఉంటారో మనందరికీ తెలిసిందే. అసలు గత 5 ఏళ్లలో నిన్న ఎవరో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారావు అలాగే ఆ భూమాన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ నిద్రలో రెస్పాండ్ అయ్యారు. ఏమని? మేము ప్రమాణం చేస్తాం, మీరు ప్రమాణానికి సిద్ధమా అని చెప్పి. అసలు మీరు భార్యలతో ఎప్పుడూ కూడా గుడికే వెళ్ళని వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తన సతీమణిని తీసుకుని ఏ రోజుకి గుడికి రాని వ్యక్తి, మీరు ప్రమాణాలు చేస్తాము దేవుడు ముందంటే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారో? మీ దొంగ ప్రమాణాలు ఎవరైనా నమ్ముతారా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, ఆయన తండ్రి బతుకున్న సమయంలోనే లేదా వైసీపీ పార్టీ పెట్టిన సమయంలోనే టీటీడీలో డిక్లరేషన్ అవ్వకుండా బలవంతంగా లోనికి వెళ్ళిపోయాడు. సంతకం పెట్టమంటే నేను పెట్టనని చెప్పి బలవంతంగా లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా శ్రీవారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి తన సతీమణిని తీసుకుని వెళ్ళాలా? ఒక్కడే ఒంటరిగా వెళ్ళేవాడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోండి. వాళ్ళకి టీటీడీ మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు అవి. ఈరోజు టీటీడీలో కల్తీది ఇది వాడారు, ఏదైతే జంతువుల కొవ్వు వాడారు అని చంద్రబాబు గారు ఆరోపించారో, ఆయన ఆల్రెడీ కొత్త ఈవోని వేసిన తర్వాత ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వస్తే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. ఈ గతంలో ఇలా జరిగిందని తెలియగానే ఆయన షాక్ అయ్యాడంట. గతంలో జంతువుల కొవ్వు వాడారంటండి, నెయ్యి కాదండి, అందుకనే ఆ టీటీడీ లడ్డు టేస్ట్ పోయిందని చెప్పగానే చంద్రబాబు గారు షాక్ అయ్యారంట. వెంటనే వ్యవస్థ మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పారంట. అవసరమైతే దీని మీద విచారణ కూడా ఆదేశించాలి. ఆధారాలు సేకరించి అదే నిజమని తేలితే ఖచ్చితంగా నాటి అధికారుల మీద కానివ్వండి, నాడు ఇతర రాజకీయ నేతలు ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళ మీద కానివ్వండి, బోర్డు మెంబర్ల మీద కానివ్వండి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. టీటీడీతో ఆటలాడటం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి టీటీ మీద విమర్శలు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా టీటీడీలో అన్య మతస్థులు ప్రచారం చేయించాడని, టీటీడీకి సరైన ఇది ఇవ్వలేదని చెప్పి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సరే, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయింది కదా అనుకుంటే, గతంలో జరిగినటువంటి ఈ ఘటనలు అనేవి అత్యంత గొగుట్పడిచే అంశాలు. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయటం ఇది. జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా మన గతంలో కూడా గుళ్ళ మీద దాడులు ఎన్ని జరిగాయి? వైసీపీ హయాంలో కంటిన్యూగా దాదాపు ఒక 5-6 నెలల పాటు దాడుల మీద దాడులు, చివరికి రాముడి వారి తలను కూడా విరగొట్టినటువంటి పరిస్థితి. అప్పుడు హిందువులు అందరూ కూడా ఏకమై దీని మీద ఒక ఉద్యమం చేపట్టిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయ్యాయి. మరి ఎందుకు జరిగే దాడులు? ఎవరి హయాంలోనే జరగని దాడులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాలు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి హయాంకు సంబంధించే నాడు ఒక టెస్ట్కు పంపితే ఆ టెస్ట్లో కూడా కల్తీనే వాడుతున్నారు, స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి ఏదైతే టెస్ట్ చేసిన ల్యాబొరేటరీ ఉందో అదే రిపోర్ట్ ఇచ్చింది. దాని రిపోర్ట్ కూడా డైరెక్ట్గా టీటీడీ వెబ్సైట్లోనే ఉంది. ఇదేమీ ఫేక్ చేసి సృష్టించింది కాదు. వెబ్సైట్లోనే వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. టీటీడీ ప్రసాదంలో, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడటం అనేది అత్యంత హీనమైన చర్య. భగవంతుడు అన్ని చూశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు. ప్రతిపక్ష కూడా హోదా కూడా ఇవ్వకుండా అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాడంటే, ఉత్తినే ఓడించలా, నువ్వు చేసిన పాపాలే నీకు శాపాల కింద తగిలాయి. ఎంతటితో ఆగిపోద్దంటే ఆగిపోదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్ర లేదు. అన్ని మతాలను గౌరవించాలి, వారి పద్ధతులను గౌరవించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా ఏమీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వల్ల హిందువుల మనోభావాలు అయితే తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని పట్ల ఇప్పుడు ఒక ఉద్యమమే రాబోతుందనే ఒక అనుమానం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి పెద్ద పాపాలలో టీటీడీ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడటం కూడా ఒక పాపమేనని చెప్పి ఇప్పుడు బలంగా హిందువులందరూ కూడా నమ్ముతున్నారు.